నెక్స్ట్ చూద్దాం గజపతి నగరం. గజపతి నగరం ఇది జనరల్ సీటు. ప్రస్తుతం బొత్స సత్యనారాయణ రాష్ట్ర మంత్రి, ఆయన సోదరుడు బొత్స అప్పలనరసయ్య సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. దాదాపు బొత్స అప్పలనరసయ్య అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంత పోటీ కనిపిస్తోంది గజపతి నగరం విషయంలో. కొండపల్లి అప్పలనాయుడు, ఈయనను అందరూ కేఏ నాయుడు అని పిలుస్తారు, మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం ఆయన పోటీ పడుతున్నారు. అలాగే కొండపల్లి శ్రీనివాసరావు అనే మరో అభ్యర్థి కూడా ప్రస్తుతం రంగంలో ఉన్న వాతావరణం గజపతి నగరంలో కనిపిస్తోంది. కొండపల్లి శ్రీనివాసరావు కూడా ఈసారి తనకు టికెట్ కావాలని ఆయన కూడా టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కొండపల్లి అప్పలనాయుడు పార్టీని అనుకున్నంత స్థాయిలో పట్టించుకోవట్లేదు అన్న ఒక భావన ద్వితీయ శ్రేణి నేతల్లో ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ అవకాశాన్ని మలుచుకోవడానికి కొండపల్లి శ్రీనివాసరావు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీళ్ళిద్దరి కంటే ప్రయత్నాల్లో కరణం శివరామకృష్ణ ముందంజలో ఉన్నారన్నది ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. కరణం శివరామకృష్ణ, అశోక్ గజపతిరాజు, విజయనగరంలో తెలుగుదేశం పార్టీ అంటే గుర్తొచ్చే ఏకైక నేత, ఆ పార్టీకి పెద్ద దిక్కు అశోక్ గజపతిరాజు. ఈ అశోక్ గజపతిరాజుకు ప్రధాన అనుచరుడుగా గుర్తింపు ఉంది కరణం శివరామకృష్ణకి. ఆయన ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నాయి. అలాగే చాలా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు కరణం శివరామకృష్ణ. ట్రస్ట్ పెట్టి కార్యక్రమాలు చేపడుతున్నారు. పార్టీ పరంగా కూడా కార్యక్రమాలని చాలా చురుగ్గా నిర్వహిస్తున్నారు అన్న పరిస్థితి నియోజకవర్గంలో ఉంది. ఈ పరిస్థితుల్లో కరణం శివరామకృష్ణ అభ్యర్థిత్వం ఖరారవచ్చన్న చర్చ నియోజకవర్గంలోనూ పార్టీలోనూ బలంగా సాగుతోంది. తిరిగి నాకే ఛాన్స్ దక్కుతుందని కొండపల్లి అప్పలనాయుడు చెప్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య పోరులో ఖచ్చితంగా నాకు అవకాశం దక్కొచ్చన్న అంచనాలో కొండపల్లి శ్రీనివాసరావు ఉన్నారు. అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు కరణం శివరామకృష్ణకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. చూద్దాం తెలుగుదేశం పార్టీ జాబితాలో మరి కరణం శివరామకృష్ణ పేరు అభ్యర్థిగా ఉంటుందో ఉండదో.